ఈసీజీ నార్మల్ ఉన్నా కానీ యాంజియోగ్రామ్ పరీక్ష అవసరం అవుతుందా, చేయాల్సిన అవసరం ఎంతమందిలో ఉంటుంది? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఎన్ఎల్ హాస్పిటల్స్, నెల్లూరు. మేము కొన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్ ని వీళ్ళల్లో గుండె సంబంధించిన బ్లాక్లు ఉండే అవకాశం ఎక్కువ అనే విధంగా తీసుకుంటాం. దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే షుగర్ గనక 10 సంవత్సరాలు లేదా అంతకు మించి ఉండే పేషెంట్ మా దగ్గరకు వచ్చి కొంచెం ఛాతీలో నొప్పి ఉందన్నా, నడిస్తే ఆయాసం వస్తుందన్నా, వీళ్ళకి బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువగా మేము పరిగణిస్తాం. దీనికి కారణం ఏంటంటే ఈ షుగర్ ఎక్కువ కాలం నుంచి ఉండడం వల్ల ఈ రక్తనాళాల్లో ఈ అథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఎంత షుగర్ కంట్రోల్ లో ఉన్నా కానీ దీని పాటికి ఇది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ నొప్పి కూడా తెలియకపోవడం వల్ల సైలెంట్ బ్లాక్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. షుగర్ ఎక్కువ కాలం నుంచి ఉందా, మీరు రిస్క్ జోన్ లో ఉన్నట్టే లెక్క. నార్మల్ అని కంప్లీట్ గా వదిలేయకుండా పీరియాడికల్ చెకప్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ ఎవరంటే ఫ్యామిలీలో హార్ట్ స్ట్రోక్లు, సడన్ గా నిద్రలో చనిపోవడం లాంటి పరిస్థితి ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏంటంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళకి షుగర్ లేకపోయినా, బీపీ లేకపోయినా, కొలెస్ట్రాల్ లేకపోయినా, యంగ్ ఏజ్ అయినా కానీ వీళ్ళలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్యూర్లీ జెనెటికల్. దీన్ని మాడిఫై చేయడం అనేది కష్టం. ఫ్యామిలీలో బ్రదర్స్ లో లేదా పేరెంట్స్ కానీ, మేనమామలకు కానీ వీళ్ళకి హార్ట్ స్ట్రోక్లు ఉంటే అందరితో పోలిస్తే వీళ్ళు ఒక 10 ఏళ్ల ముందే హార్ట్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలి. సో నేను నార్మల్ గా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకి 40 ఇయర్స్ నుంచి ఈసీజీ, ఎకో, కొలెస్ట్రాల్ ఇలాంటి అడ్వైజ్ చేస్తే, ఈ విధంగా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి 30 ఇయర్స్ నుంచే చేయడం స్టార్ట్ చేస్తాను. దీని వల్ల ఏంటంటే సడన్ గా చనిపోయే అవకాశాలను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి అంటే ఎక్కువ కాలం నుంచి స్మోకింగ్ చేసేవాళ్ళు, రోజుకి 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు తాగేవాళ్ళు. వీళ్ళకి కూడా ఏంటంటే ఎటువంటి వార్నింగ్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా సడన్ గా స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువ స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్. అంటే ఈ 30 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, కాంపిటేటివ్ జాబ్స్ చేసే వాళ్ళు ముందు రోజు కూడా బాగుంటారు, ఆ రోజు వర్క్ లో విపరీతమైన స్ట్రెస్ లోని నైట్ టైం కల్లా హార్ట్ స్ట్రోక్ తెచ్చుకోవడం ఇలాంటి వాటితో వస్తున్నారు. సో వీళ్ళకి కూడా ఏంటంటే ముందుగా చేసే ఈసీజీలో కంప్లీట్ గా మనకు తెలియదు. చిన్న సిమ్టమ్ ఉన్నా గానీ, ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించినా గానీ నెక్స్ట్ పరీక్షలు అయినటువంటి ఎకో, ట్రెడ్మిల్, ట్రోపోనిన్ లాంటి వాటికి వెళ్ళడము. స్టిల్ వాటిల్లో కూడా డౌట్ ఉంటే కరోనరీ యాంజియోగ్రామ్ అనేది వెరీ సింపుల్ టెస్ట్, 100% సేఫ్. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న టెస్ట్ తోటి మనకి కంప్లీట్ భరోసా వస్తుంది అంటే దానికి వెళ్ళడమే మంచిది.